నా పేరు జితేందర్ రెడ్డి. మా అమ్మ పేరు శ్రీమతి. తన వయసు 55 సంవత్సరాలు. మా ఊరు వరంగల్ దగ్గర దేవన్నపేట గ్రామము. మా అమ్మ ఇంతకుముందు వ్యవసాయం చేస్తూ ఉండేది. ఎక్కువ ఉన్నాయి పెయిన్స్, నడవడానికి కూడా చాలా కష్టమవుతుంది. అయితే మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు సుధీర్ గారి దగ్గర ఆపరేషన్ చేసుకుందామని చెప్పారు. అందుకే మేము కూడా వచ్చి ఇక్కడ చెక్ చేయించుకోవడం జరిగింది. చేసుకున్న వాళ్ళని అడిగితే ఏం ప్రాబ్లం లేదమ్మా, మంచిగానే ఉన్నది. 122 కిలోల ఆమె కూడా చేసిందట. మొన్న మేము వచ్చిన నాడు ఉన్నది, కుట్లిప్పుకున్నది. మా అమ్మకి 2 కాళ్ళు ప్రాబ్లం ఉన్నాయి, నడవడానికి కూడా చాలా కష్టమవుతుంది. సో డాక్టర్ గారు సజెస్ట్ చేశారు నీ రీప్లేస్మెంట్కి. సో మేము 2 కాళ్ళు నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసుకుంటున్నాము. ఆపరేషన్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇప్పుడు 15 డేస్ తర్వాత మళ్ళీ వచ్చాము హాస్పిటల్కి. ఇవాళ స్టిచెస్ తీపిచ్చారు, ఓన్గా నడవగలుగుతున్నారు. ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉందండి. అయితే ఫస్ట్ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే నీస్లో ఇంజెక్షన్స్ ఇచ్చాక ఒక 2-3 ఇయర్స్ వరకు బాగానే ఉందండి. తర్వాత మళ్ళీ పెయిన్స్ ఎక్కువయ్యాయి. ఇంకా వేరే హైదరాబాద్లో చాలా డాక్టర్స్ దగ్గర చూపించుకున్నారు. ట్యాబ్లెట్స్, హోమియోపతి, ఆయుర్వేదిక్ చాలా వాడారు, ఎక్కడా రిజల్ట్ లేదు. అయితే సరే కదా మేము యూట్యూబ్ ఓపెన్ చేసి చూసాము సార్ గురించి, రివ్యూస్ అన్నీ బాగున్నాయి అని సార్ దగ్గరికి ఒకసారి వచ్చి కన్సల్ట్ అవుదామని అయ్యాము. సార్ టెస్ట్లు అన్నీ చేశారు. ఇంకా చేయాల్సిందే, గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయని చేశారు. 2 కాళ్ళు ఒకటేసారి సర్జరీ చేయాలన్నారు, కానీ మేము కొంచెం భయపడ్డాము. బయట రిలేటివ్స్ కూడా 2 ఒకసారి చేయించొద్దు, కొంచెం గ్యాప్ ఉంచండి అన్నారు. కానీ సార్ ఏం పర్లేదు, ఏం కాదు, 2 ఒకటేసారి చేస్తే సెట్ అవుతుంది అని సార్ కొంచెం డేర్ ఇచ్చారు మాకు. ఇంకా మేము కూడా ప్రొసీడ్ అయ్యాము. కానీ 2 చేయించుకుంటేనే ఇప్పుడు చాలా బెటర్గా అనిపిస్తుంది మాకు. ఆపరేషన్ కాకముందు మెట్లు ఎక్కపోయేది, దిగపోయేది, బెడ్ దిగపోయేది. ఎప్పుడు చైర్లో కూర్చుంటే బాగుండు, ఎప్పుడు బెడ్ ఎక్కితే బాగుండు, అంత అవస్థ. నీస్ బెండ్ చేయడానికి కూడా రాకపోయేది. చాలా మెట్లు ఎక్కడానికే బాగా ప్రాబ్లంగా ఫీల్ అయ్యేవారు. టాబ్లెట్ వేసుకున్నంతసేపే అవస్థ తగ్గేది. ఇప్పుడు బంద్ చేసినాం, కొన్ని రోజుల బట్టి ఏ టాబ్లెట్ వేసుకునలేదు. మేము బయట చేయించుకున్న వాళ్ళ దగ్గర సార్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, బాగుంది, మీరు చేయించుకోండి సార్ దగ్గరే, ఇంకా హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, సారే బాగా చేస్తున్నారు అని చెప్పారు. చేయించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే పర్లేదు. ఇంకొక 15 డేస్లో టోటల్గా క్యూర్ అవుతుంది అని అనుకుంటున్నాం. మోకాళ్ళు ఇట్లా ఆపరేషన్ చేయకముందు క్రాస్ అయి ఉండే, ఇప్పుడు సెట్ అయింది. 2 స్ట్రైట్ అయిపోయినాయి నీస్. ఇంతకుముందు చాలా గ్యాప్లు ఉండేవి, నడవడం కూడా ఇలా వంకరపై ఇలా సైడ్కి ఉండేవి, అడుగులు కూడా దూరం పడేవి. ఇప్పుడు 2 దగ్గరికి వచ్చేసాయి. ఇట్లా బొటనెల్ల తాకేది, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. పెయిన్ ఏం లేదు, బయట కొంచెం స్టిచెస్ పెయిన్, సర్జరీ చేసిన ఆ పెయిన్ తప్ప మిగతాదంతా ఓకే. 2 కాళ్ళు స్ట్రైట్ అయిపోయాయి, మంచిగా నడుస్తున్నారు ఇప్పుడు. అత్యాధునిక మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్, బాలసముద్రం రోడ్, హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు.